ఇది మాత్రం అందరు యాంకర్లు అడిగినట్టు రొటీన్ అడగాల్సి వస్తుంది కానీ అడుగుతున్నా ఎట్లుందన్న రొమాన్స్ చేస్తున్నప్పుడు దేవరాల ఎట్లుంటది ఆయన అడగాలి రొమాన్స్ రాసినప్పుడు ఎట్లుంటది ఆయన ఆయన నేనైనా చూసేటోళ్ళం అన్న చేసింది మీరు కదా ఎట్లుండే అన్నట్టుగా బాగా అడుగుతున్నాడు అని అడిగాడు. గలీజ్గా అడిగింది కాదు కాదు రొమాన్స్ ఎట్లుంటది చేసినప్పుడు ఎట్లుంటది అంటే Do you have fear while doing intimate scenes? అట్లా ఇంటిమేట్ సీన్స్ ఏం లేవు కానీ ఫియర్ బండికి బట్ దేవరా చూడడానికి మంచిగా ఉండే మాకు ఏది పాటలు అవును పాటలోనే చూపించారు సినిమాకి రావాలి మీడియం చూడాలంటే అదో కొత్త రకమైన రొమాన్స్ రాశాడు ఈయన. మీరు అనుకుంటున్నట్టు రొమాన్స్ ఉండదు కానీ ఆ లోకంలో లెవెల్ రొమాన్స్ ఉండదు అంటారు. కరెక్ట్ కరెక్ట్ ఈ లెవెల్ రొమాన్స్ ఉండదు కానీ కొంచెం ఆ లెవెల్ రొమాన్స్ కూడా ఉండదు కానీ మా లెవెల్లో రొమాన్స్ ఉంటుంది. ఏదో ఏమో చేస్తావేమో ఫ్యూచర్లో అని. సో ఇట్స్ నైస్, ఇట్ విల్ బీ గుడ్. జాన్వీ వాజ్ ఇస్ ఫెనామినల్ ఇన్ ద మూవీ. చాలా చాలా ఐ మీన్ మేమైతే షాక్ అయిపోయాం. ఓ రోజు మరి ఆ అమ్మాయికి ఎట్లా వచ్చిందో తెలియదు కానీ ఒక 2 పేజీల డైలాగ్ రాసిండి నా అమ్మాయికి. సీన్ కూడా మొత్తం ఆ అమ్మాయిదే డైలాగ్ పోర్షన్ ఎక్కువ. వచ్చి అలా టపటపటపట చెప్పేసింది. నేను ఒక్క సెకండ్ అయిపోయి శివ కూడా షాక్ అయ్యాడు, ఈ అమ్మాయి ఏంటి ఇంత ఫాస్ట్గా చెప్పేసింది ఇలా అని. సరే ఎందుకని మంచిది ఓకే అనుకుంటే ఒకసారి చెక్ చేసుకుందామంటే నేను ఇక్కడ నుంచి వెనకాల నుంచి ఇలా అంటున్నాను, అద్దిరిపోయింది శివ ఓకే అనే అని. ఫ్లో వెళ్ళిపోయింది మొత్తం. ఎక్స్ప్రెషన్స్, ఆ మధ్యలో పాజులు, మధ్యలో యాక్టివిటీస్ చేసుకుంటూ టక్కన లాంగ్వేజ్ ఇంకా గ్రిప్ దొరకని యాక్టర్కి అన్ని ఆ యాక్టివిటీస్తో చేయటం, ఆయనతో ఉండటం, ఆ పాజులు ఉండటం, ఆయన రియాక్షన్ మళ్ళీ పసిగట్టి మళ్ళీ మాట్లాడటం ఇంత కష్టం కదా. అర్థమైంది. హోంవర్క్ డన్. దట్ I think she'll become very big. She's got that phenomenal talent. మరి obviously శ్రీదేవి గారి డాటర్ కదా, ఆర్క్ ఉండదు కదా. సో షీఈస్ ఫెనామినల్. పాపం చాలా షీఈస్ పుట్ ఇన్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్ ఎస్పెషలీ ఫర్ దట్ దావుదీ సాంగ్. పాపం షీ వాస్ హాస్పిటలైజ్డ్ ఫర్ అబౌట్ 4 or 5 days బిఫోర్ డిశ్చార్జ్ అయ్యి పాపం వెంటనే ఒక 2 days రిహర్సల్స్ చేసి వెంటనే షీ వాస్ వెరీ వీక్. బట్ అయినా చేసి నేను ఆ సాంగ్లో అనుకుంటుండే అన్న తీసుకుంది ఛాలెంజ్ పక్కన చేసింది మ్యాచ్ చేయనికే. కానీ మ్యాచ్ చేయనికే వెరీ గుడ్ జాబ్. వచ్చి 97, 96 మార్క్ దాకా వచ్చిండే ఒక్కొక్క దగ్గర. లేదు చాలా బాగా చేసింది. డెఫినెట్లీ జాన్వీ విల్ బి వెరీ గుడ్ అడిషన్ ఫర్ దేవరా. అండ్ ఇట్స్ అ వెరీ బిగ్ లవ్ స్టోరీ విచ్ హీ రోట్. సో ఆబ్వియస్లీ మీకు పార్ట్ 1లో కొంత కనపడుతుంది. కరెక్ట్. దాని టోటాలిటీ ఇంకో వేరే టర్న్ అనేది దాని అది మొత్తం ఇంకా పార్ట్ 2లో ఇట్స్ అ వెరీ డిఫరెంట్ థింగ్ ఆల్ టుగెదర్.